హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ రమ్య రమేష్ ఇద్దరు చిన్న పట్టణంలో నివసించే సాధారణ మధ్యతరగతి దంపతులు. వారి జీవితం పెద్దగా ఆర్భాటం లేకుండా సాదాసీదాగా సాగుతూ ఉంటుంది. కానీ ఆ సాదాసీదా జీవితంలో ప్రేమ, పరస్పర గౌరవం, చిన్న చిన్న సంతోషాలు నిండిపోయి ఉంటాయి. రమేష్ ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తాడు. పిల్లలతో ఎంతో స్నేహంగా ఉండే అతను అందరికీ ఇష్టమైన వ్యక్తి. రమ్య ఇంట్లో టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటుంది. ప్రతి ఉదయం రమ్య చేసిన అల్పాహారం తింటూ రమేష్ తన స్కూల్ కథలు చెబుతుంటాడు. రమ్య నవ్వుతూ వింటుంది. ఇలా వారి రోజులు నెమ్మదిగా గడుస్తూ ఉంటాయి. కానీ రమేష్లో ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అతను ఎప్పుడూ ఒక చిన్న నోట్బుక్ తీసుకొని ఏదో రాస్తూ ఉండేవాడు. రమ్య అడిగితే పిల్లల కోసం నోట్స్ రాస్తున్నాను అని నవ్వుతూ చెప్పేవాడు. కానీ కొన్నిసార్లు అతని కళ్ళల్లో ఒక తెలియని టెన్షన్ కనిపించేది రమ్యకు. ఒక రాత్రి అతను ఇంటికి చాలా ఆలస్యంగా వస్తాడు. అతని ముఖంలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తాయి. రమ్య ఎంత అడిగినా ఏమీ లేదు అని తప్పించుకుంటూ ఉండేవాడు. ఆ రాత్రే అతను మళ్ళీ బయటకు వెళ్తాడు. రమ్యకి ఏదో తేడాగా అనిపిస్తుంది. కానీ ఏమిటో అర్థం కాదు. కొద్దిసేపటికే ఒక కాల్ వస్తుంది. రమేష్ ప్రమాదానికి గురయ్యాడు అని చెబుతారు. రమ్య హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్తుంది. డాక్టర్లు చెబుతారు అతనికి తలకి తీవ్రమైన గాయమయ్యిందని, అతను కోమాలోకి వెళ్ళిపోయాడని. రమ్య గుండె పగిలిపోయినంత పనయ్యింది. కానీ ఆమె ఆశ వదలదు. రోజు అతని పక్కనే కూర్చుంటుంది. అతని చేతిని పట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. అతను వినిపిస్తాడనే నమ్మకం ఆమెకు ఉంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రమ్య గమనిస్తుంది. రమేష్ వేళ్ళ చాలా స్వల్పంగా కదులుతున్నట్టు అనిపించింది. మొదట అది యాదృచ్ఛికం అనుకుంటుంది. కానీ తర్వాత అది ఒక రిథంలో ఉందని అర్థమవుతుంది. ఆమె వెంటనే కాగితం తీసుకొని ఆ కదలికను గమనించడం మొదలుపెడుతుంది. ప్రతిరోజు అతని వేళ్ళు ఒకే విధంగా కదులుతూ ఉన్నాయి. అది ఏదో సంకేతంలా అనిపిస్తుంది. రమ్యకి అర్థం కాకపోయినా అది ముఖ్యమని తెలుసుకుంటుంది. ఆమె ఒక పాత స్నేహితుడిని సంప్రదిస్తుంది. అతను కంప్యూటర్ టీచర్. అతను ఆ నోట్స్ చూసి ఇది మోర్స్ కోడ్లా ఉంది అని చెబుతాడు. రమ్య ఆశ్చర్యపోయింది. ఇద్దరూ కలిసి ఆ కోడ్ని డీకోడ్ చేయడం మొదలు పెడతారు. మొదటి మెసేజ్ స్కూల్ స్టోర్ రూమ్ అని వస్తుంది. రమ్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. రాత్రి ఎవరూ లేని సమయంలో స్కూల్కి వెళ్ళి స్టోర్ రూమ్ తలుపు తెరుస్తుంది. లోపల పాత ఫర్నిచర్, బాక్సులు కనిపిస్తాయి. కానీ ఒక మూలలో ఒక చిన్న లాకర్ కనిపిస్తుంది. దాన్ని తెరిచి చూస్తే లోపల పాత ఫైల్స్, కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు చూసి రమ్య షాక్ అవుతుంది. చిన్నపిల్లలు భయంతో ఉన్న ఫోటోలు. ఫైల్స్లో పేర్లు, తేదీలు మరియు ఒక కామన్ విషయం, అందరూ మిస్సింగ్ పిల్లలు. రమ్యకి భయం వేస్తుంది. ఇది ఏదో పెద్ద విషయం అని అర్థమవుతుంది. ఇక ఆమె వెంటనే హాస్పిటల్కి వచ్చి రమేష్ దగ్గర కూర్చుంటుంది. అతని వేళ్ళు మళ్ళీ కదలడం మొదలవుతాయి. ఈసారి కోడ్ నమ్మొద్దు హెడ్ అని వస్తుంది. రమ్యకి అర్థమవుతుంది ఇది స్కూల్ హెడ్ మాస్టర్ గురించి అని. ఆమె వెంటనే తిరిగి స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ ఆఫీసులో వెతకడం మొదలు పెడుతుంది. ఇక ఒక డ్రాయర్లో పెద్ద మొత్తంలో డబ్బు, ఫేక్ డాక్యుమెంట్స్ మరియు పిల్లల ట్రాఫికింగ్కు సంబంధించిన రికార్డ్స్ దొరుకుతాయి. ఆమె చేతులు వణకడం మొదలు పెడతాయి. అప్పుడు వెనుక నుంచి హెడ్ మాస్టర్ వాయిస్ తనకి స్పష్టంగా వినిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. రమ్య తిరిగి చూస్తుంది. అతని కళ్ళల్లో కోపం, అనుమానం. అతను దగ్గరికి వచ్చి రమేష్ చాలా ఎక్కువ తెలుసుకున్నాడు, అందుకే అతన్ని సైలెంట్గా చేయాల్సి వచ్చింది అని చెబుతాడు. రమ్య షాక్ అవుతుంది, భయపడుతుంది. అంటే ఆ ప్రమాదం అని అడుగుతుంది. అతను నవ్వుతూ ప్రమాదం కాదు, ప్లాన్ అని చెబుతాడు. రమ్య వెనక్కి తగ్గుతుంది. కానీ ధైర్యం మాత్రం కోల్పోదు. ఆమె ముందే పోలీస్కి సమాచారం ఇచ్చి ఉంటుంది.
కొద్దిసేపట్లో పోలీసు సైరన్లు వినిపిస్తాయి. హెడ్ మాస్టర్ అరెస్ట్ అవుతాడు. ఆ కేసు బయటపడుతుంది. చాలామంది పిల్లలు రక్షించబడతారు కూడా. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో రమేష్ మెల్లగా కళ్ళు తెరిచాడు. రమ్య కళ్ళల్లో ఆనందం, కన్నీళ్ళు కలిసిపోయాయి. అతను బలహీనంగా ఆమెను చూస్తాడు. ఆమె అతని చేతిని పట్టుకుని, నీ నిశ్శబ్దం చాలా పెద్ద నిజం చెప్పింది అని అంటుంది. రమేష్ కళ్ళల్లో పశ్చాత్తాపం, ఉపశమనం, ప్రేమ అన్నీ ఒకేసారి కలిసిపోతాయి. రమ్య నవ్వుతూ ఉంటుంది. బయట సూర్యోదయం అవుతుంది. వారి జీవితంలో ఒక కొత్త ఆరంభం మొదలవుతుంది. కొన్నిసార్లు మాటలు అవసరం ఉండవు. నిజం చెప్పటానికి ఒక నిశ్శబ్ద సంకేతమే సరిపోతుంది. ప్రేమ అంటే కేవలం ఆనందంలో కలిసి ఉండటం కాదు, కష్టంలో కూడా నిజాన్ని నిలబెట్టడం, ఒకరి కోసం ఒకరు పోరాడడం. అదే నిజమైన బంధమని రమ్య తన జీవితంలో నిరూపించింది. కాదంటారా? అయితే ఖచ్చితంగా ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching. Keep watching for more videos. Thank you.